అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 38 విందాం. నాకు సిగరెట్లు, డ్రింక్ తాగడం లాంటి అలవాట్లు లేవు. ఒకసారి ఎప్పుడో నా టీనేజ్లో ఎలా ఉంటుందో అని సిగరెట్ తాగుతూ మమ్మీకి దొరికిపోయాను. ఎరగదీసేసింది. ఆ రోజు నుంచి సిగరెట్ జోలికి పోలేదన్నాడు ఇషాన్. వాతలు పెట్టాల్సింది, బాగా గుర్తుండేది నవ్వుతోంది వర్షిణి. అతనికి ఏ అలవాట్లు లేవనగానే ఎందుకో సంతోషం వేసింది. నువ్వైతే పెట్టేదానివే, కానీ ఎంతైనా మా మమ్మీ కదా అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు ఇషాన్. బాల్కనీలోకి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగాడు. ఓయ్, నువ్వు కూడా రావచ్చు కదా, ఎందుకు అంతసేపు కూర్చోవడం అన్నాడు ఇషాన్. నేను నీ అంతేం తినలేదు కదా అరిగిపోయేదాకా నడవడానికి సెటార్ వేసింది వర్షిణి. చిచి, నా తిండికి దిష్టి పెట్టావు, ఏమవుతుందో ఏంటో అన్నాడు ఇషాన్. నీలాంటి వాడికి ఏం కాదులే, భయపడకు నవ్వుతూ అంది తను. దీనితో మాట్లాడడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనుకున్నాడు ఇషాన్. కాసేపు అక్కడే గడిపి లోపలికొచ్చాడు. వర్షిణి తల్లితో మాట్లాడుతోంది. భోజనం చేసిందో లేదో, మెడిసిన్ వేసుకుందో లేదో అడిగింది. వేసుకున్నానంది. వాడేం చేస్తున్నాడు అని అడిగింది. వాడికి కాస్త పప్పన్నం వండాను, నెయ్యేసి తినిపిస్తే ఇప్పుడే తిని ఆడుకుంటున్నాడు అంటూ చెప్పింది స్రవంతి. వెధవ, నేను పెడితే తిండు, నా దగ్గర వేషాలు వేస్తాడు, నీ దగ్గర భలే బుద్ధిగా తింటున్నాడు అంది స్రవంతి. పెట్టే విధంగా పెడితే ఎందుకు తిండు అంది స్రవంతి. అంటే వాడికి నేను సరిగా పెట్టడం లేదా? నేనెంత ప్రయత్నం చేసినా తిండు, పాలు కావాలని మారం చేస్తాడు. వాడితో ఎన్ని తిప్పులు పడుతున్నాను నీకేం తెలుసు? మీ దగ్గర బుద్ధిగా ఉండి నన్ను బుక్ చేస్తున్నాడు వెధవ, మీరేమో నన్ను తిడుతున్నారు. తల్లితో యుద్ధానికి దిగింది వర్షిణి. బా, చిన్న పిల్లాడు వదిలే, ఇక నుంచి నిన్నేమనలే అని బుజ్జగిస్తే గాని వర్షిణి శాంతించలేదు. అత్తయ్య దీనికంటే బాబుని ప్రేమగా చూస్తోందని కుళ్ళుగా ఉన్నట్టుంది, ఎలా మీద పడుతోందో అనుకున్నాడు ఇషాన్. అమ్మా, వాడి వేషాలు తెలియక అందరూ నన్ను అంటున్నారు, ఈ దెబ్బతో నా జోలికి రారు, లేకపోతే వాడు కుయ్యమన్నా మీద పడిపోతున్నారు నవ్వుకుంది వర్షిణి. లంచ్ టైం అవడంతో వర్క్లో పడింది. ఇషాన్ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. ఇదిగో, నన్ను చూసింది చాలు, కానీ ఇంకొక రోజే ఉంది, ఆ వర్క్ ఏదో ఫినిష్ చేయి అంది వర్షిణి. ఆ మాటతో ఇషాన్ ఉలిక్కిపడ్డాడు. అవును, నిజమే అనుకుంటూ వర్క్ చేస్తూనే మధ్య మధ్యలో వర్షిణిని చూస్తున్నాడు. కానీ ఆమె ఇదేం పట్టించుకోకుండా తన వర్క్ అంతా కంప్లీట్ చేసి మొత్తం అయిపోయింది. ఇంకేం లేదు, ఫైల్స్ కూడా నవీన్కి అప్పగించేశాను. ఆ ప్రొడక్ట్ లాంచింగ్ అయిన మరుక్షణం నుంచి నా రాజీనామా అమల్లోకి వస్తుంది. తను నెల రోజుల ముందే రాజీనామా ఇచ్చిన విషయం గుర్తు చేసింది ఇషాన్కి. ఆ మాటతో ఇషాన్ గుండెల్లో బాధతో కూడిన నిట్టూర్పు వెలువడింది. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, మమ్మీ, గుత్తొంకాయ కర్రీ చాలా బాగుంది, కూర మిగిలిందా అని అడిగింది వర్షిణి. మిగిలింది, రాగిణికి బాగా నచ్చిందట, తనకి ఇద్దామని పక్కన పెట్టాను. నువ్వు ఎక్కువ తినకూడదే, వాతో చేస్తుంది, పైగా వాడిని దగ్గర పాలు తాగుతాడేమో కదా, వాడికి మంచిది కాదు అంది స్రవంతి. నాకు కాదు, ఇషాన్ గారు అడిగారు అంది వర్షిణి. కర్రీ అడిగాడా? ఆశ్చర్యంగా అంది. ఏం లేదులే, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు కర్రీ వేసుకున్నాడు, నచ్చిందట, మిగిలితే అడిగిమ్మన్నాడు అంటూ నవ్వింది వర్షిణి. ఆ మాటకి స్రవంతి నవ్వుకుంటూ, మళ్ళీ చేసిస్తానులే, మధ్యాహ్నం ఎందుకులే అంది స్రవంతి. నువ్వేమంత శ్రమ పడకు, ఉన్నదివ్వు, లేకపోయినా నో ప్రాబ్లం అంది. అంతగా నచ్చి అడిగినప్పుడు చేసి పెట్టకపోతే ఏం బాగుంటుంది? నువ్వు హెల్ప్ చేయి, ఎంతలో అయిపోతుంది అంది స్రవంతి. నేను అలసిపోయాను, నా వల్ల కాదు, నువ్వు కూడా చేయకు, పొద్దున వద్దన్నా చేసావు, నువ్వు అసలు కిచెన్లోకి వెళ్ళకు, రెస్ట్ తీసుకో అంది. అబ్బా, నేనేం చేస్తున్నానని, ఏదో ఈరోజు చేశాను, ఈషు అంతగా అడిగితే చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు అంది స్రవంతి. అయితే నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకోపో అంది. తను అడిగింది నేను చేసిన కర్రీ, నవ్వుతోంది స్రవంతి. సరే సరే, నువ్వే చెప్పు, నేను చేస్తాను అంది వర్షిణి. లేదు, నేనే చేస్తాను అంది స్రవంతి. ఏంటో, నువ్వే చేయాలా ఏంటి? ఏ, నేను చేస్తే తినడా అంది వర్షిణి. అది కాదులే బంగారం, కొడుకులాంటివాడు నోరు తెరిచి అడిగినప్పుడు చేయకుండా ఎలా ఉండను అంది స్రవంతి. కొడుకా? ఈ మాట విన్నాడంటే గుండాగి చేస్తాడు. ఆ రోజు తల్లిలాంటి దాన్నని వసుమతి అన్నందుకు ఇషాన్ చేసిన హంగామా గుర్తొచ్చి నవ్వుకుంది వర్షిణి.
అయితే నువ్వే చేసుకో, నేనేం హెల్ప్ చేయను నీకు అంది వర్షిణి. నువ్వు చేయకపోతే ఏంట్లే, రాగిణి హెల్ప్ చేస్తుంది అంది స్రవంతి. రాగిణికి టైం అయింది, తన ఇంటికి వెళ్ళొద్దా, నీకు వంటలు చేస్తూ కూర్చుంటుందా అంది. ఇవాళ 10 నిమిషాలు ఉంటుంది, ఏం రాగిణి అని అడిగింది స్రవంతి. ఎందుకుండనమ్మా, పదండి చేద్దాం అంది రాగిణి. ఇంతలో వర్షిణి ఫ్రెష్ అయ్యి వచ్చి కొడుకుని ఎత్తుకుని వాడిని ఆడించసాగింది. ఆఫీస్ నుంచి వచ్చిన సంగీత కూడా ఫ్రెష్ అయ్యి వర్షిణి దగ్గరకు వచ్చింది. బాబుని ఆడిస్తూనే కబుర్లలో పడ్డారు. స్రవంతి కిచెన్లో ఉండడంతో తమ మాటలు వినపడవని, వర్షిణి, ఇషాన్ అంకుల్ని మావయ్య అని పిలుస్తున్నాడేంటి అని అడిగింది. నీకెలా తెలుసు అనుమానంగా అంది. మార్నింగ్ పిలుస్తుంటే విన్నానులే, సడన్గా ఈ వరుసలేంటి, అంకుల్కి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అడిగింది సంగీత. తెలిస్తే డాడీ ఇలా ఎందుకుంటారు, ఇషాన్ తోలు వల్చేయరు అంది వర్షిణి. మరి ప్రశ్నార్థకంగా అంది సంగీత. దాంతో రాత్రి జరిగిందంతా చెప్పింది. వండర్ఫుల్, చూసావా, మీ బంధాన్ని దేవుడు కూడా అంగీకరించాడు, అందుకే అంకుల్ ద్వారా అలా అనిపించాడు అంది సంగీత. తొక్కేం కాదు, దాన్ని పోయే ప్రతివాడు అంకులని, మావయ్యని, అత్తని, పిన్నని పిలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనకు బంధువులు మొగుళ్ళు అవుతారా కోపంగా అంది వర్షిణి. అంటే వాళ్ళకి ఇషాన్కి తేడా లేదా అంది సంగీత. ఏం లేదు, ఇక నువ్వు అతని గురించి ఆపితే బెటర్. అయినా ఈ మధ్య నేను చూస్తున్నానుగా, నా దగ్గర అతని విషయం పదే పదే ప్రస్తావిస్తూ అతను మంచివాడు, కలిసిపో అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అతను చేసిన ద్రోహానికి క్షమించే ఉద్దేశం నాకు లేదు. మరోసారి అతని గురించి మన ఇద్దరి మధ్య ప్రస్తావన రాకూడదు కఠినంగా అంది. వర్షిణి మాటలు విన్న సంగీత, ఇదేంటి రోజు రోజుకి ఇలా ఇషాన్ మీద కోపం పెంచుకుంటోంది, ఈ కోపంలో ఏం చెప్పినా వినిపించుకోదు. కొన్నాళ్ళు ఆగడం మంచిదనుకుంది సంగీత. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఇంతలో వంట అయిపోవడంతో, బంగారం భోజనం చేస్తావా పెట్టనా అంది స్రవంతి. 8 కదా మమ్మీ అయింది, డాడీ రానివి కలిసి చేస్తాం, నువ్వు చేసేసి టాబ్లెట్ వేసుకో అంది. ఈ కర్రీ వదిన వాళ్ళకి ఇచ్చొస్తాను అంది స్రవంతి. రాగిణితో పంపించు, నువ్వు ఫోన్ చేయి, టైంకి మెడిసిన్ వేసుకోవాలి కదా అంది. రాగిణి వెళ్ళిపోయింది. ఎంత టైం పడుతుంది, ఇచ్చేసి వస్తాను అంది స్రవంతి. ఇటివ్వు, నేను ఇచ్చొస్తాను, ఈలోపు నువ్వు ఫోన్ చేయి అంది. అది కాదు అంటున్న తల్లితో, ఏ ఆంటీతో మీటింగ్ పెడదామనా, అదేం కుదరదు, నువ్వురా అంటూ తల్లిని బలవంతంగా డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. ఈ మధ్య నువ్వు నా మాట అస్సలు వినడం లేదు బంగారం, ముచ్చట్లు చెప్పుకునే అవకాశం పోయినందుకు కినుగ్గా అంది స్రవంతి. ఆహా, మీటింగ్కి అవకాశం పోయిందని ఇంత పెద్ద అబాండం వేస్తున్నావా నా మీద, నీ మాట ఏం వినలేదు చెప్పు నవ్వుతూ అంది వర్షిణి. స్రవంతి బొంగమూతి పెడుతూ, సరే నేను తింటాను, నువ్వు ఇచ్చిరా, మళ్ళీ వాళ్ళు భోజనం చేస్తారేమో అంది. సరే అంటూ కిచెన్లోకి వెళ్ళింది. 2 బాక్సులు కనిపించేసరికి, మమ్మీ 2 ఉన్నాయి ఎవరికి అంది. ఒకటి కీర్తికి, మరొకటి వదిన వాళ్లకు అంది. సరే అని 2 బాక్సులు కవర్లో పెట్టుకుని వెళ్తుంటే ధ్రువ్ తను కూడా వస్తానన్నట్టుగా చేతులు చాపాడు. దాంతో వాడిని ఎత్తుకుని, తింటూ ఉండు మమ్మీ, వచ్చేస్తాను. ఏం పర్వాలేదు, మెల్లగానేరా అంది. కీర్తి వాళ్ళకి బాక్స్ ఇచ్చి వసుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. మమ్మీ నేను అలా అనలేదు అంటున్నాడు ఇషాన్. ఎరా, నేను గడ్డి వండి పెడుతున్నానా ఉరిమి చూస్తోంది వసుమతి. వర్షిణికి విషయం అర్థమే నవ్వుకుంది. ఛీ, అలా ఎవరన్నారు మమ్మీ అమాయకంగా మొహం పెట్టాడు ఇషాన్. అసలు తల్లికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. ఇంతలో వర్షిణి చూసి, రామ్మ ఇప్పుడు వచ్చావే అంది. ఏం లేదాంటీ, ఇషాన్ గారు మధ్యాహ్నం గుత్తి వంకాయ బాగుందని మళ్ళీ ఇమ్మని అడిగారు, మమ్మీకి చెప్తే చేసింది, ఇద్దామని వచ్చాను, బాక్స్ ఇస్తూ అంది. అది తీసుకుంటూ, వెతవకు, నేను గడ్డి వండి పెడుతున్నానంట, రేపటి నుంచి అది కూడా వండను, తిక్క కుదురుద్ది అంది వసుమతి. వర్షిణికి నవ్వొచ్చినా ఆపుకుంది. తల్లికి చెప్పింది వర్షిణి అని అర్థమైనా, ఎప్పుడు చెప్పింది, ఇప్పుడేగా వస్తోంది అనుకున్నాడు ఇషాన్. వర్షిణి వసుమతి పక్కన కూర్చుని, ఫీల్ అవ్వకండి ఆంటీ, ఈ మగాళ్లకు మన శ్రమ ఏం తెలుస్తుంది అంటూ రెచ్చగొట్టింది. దాంతో సంతోష్ గారు, అమ్మ వర్షిణి నన్ను కలపకు, మీ ఆంటీ ఏం గడ్డి పెట్టినా అని మాట్లాడుతుండగా ఇంతలో వసుమతి ఆయన వంక ఉరిమి చూసేసరికి,
ఛ, వీడి వల్ల నాకు కూడా అదే వస్తుంది. తప్పంతా ఇషాన్దే అన్నట్టుగా చెప్తూ తనేం వండినా అమృతంలా ఉంటుంది. అదే ఇషాన్కి చెప్తున్నాను. 25 ఏళ్లకు పైగా తింటున్నాను, నాకు అలవాటు అవ్వలా బాబుని తీసుకుంటూ అన్నారు సంతోష్. తండ్రి కొడుకులకు తమాషాలు ఎక్కువయ్యాయి అంది వసుమతి. మమ్మీ, నేను అలా అనలేదే బాబు. ఆంటీ వండిన కర్రీ బాగుందన్నాను అంతే. నీ వంటలు బాగోకపోతే ఇన్నాళ్ళు ఎలా తింటాను చెప్పు? నీ వంటలు ఎన్నిసార్లు మెచ్చుకోలేదు? ఎవరో చెప్పిన మాటలు విని నీ కొడుకును అనుమానించకు అన్నాడు ఇషాన్. నేను అనుమానించానా? ఆగు అంటూ ఫోన్ తీసి అతను మాట్లాడిన మాటలు వినిపించింది. మధ్యాహ్నం తన అన్న మాటలు ఎప్పుడు రికార్డ్ చేసింది? మమ్మీ చేతిలో అయిపోయాననుకుంటూ వర్షిని వైపు కోపంగా చూశాడు ఇషాన్. వర్షిని నవ్వుతోంది. ఇదే కాదు, ఆగరా అంది. నేను ఇంకేం అనలేదే అనుకున్నాడు ఇషాన్. అతను గుత్తి వంకాయ నోట్లో పెట్టుకున్న ఫోటో, సాంబార్ అన్నం తిని వేలు నాక్కుంటున్న ఫోటో చూపిస్తూ, ఏరా, ఏ రోజైనా నా వంటలు మెచ్చుకున్నావా? కరువు దేశం నుంచి వచ్చినట్టు ఆ నాక్కోవడం ఏంట్రా అంటూ చివాట్లు పెట్టింది వసుమతి. ఆ ఫోటోలు చూడగానే సంతోష్కి నవ్వాగలేదు. పకపకా నవ్వుతూ, రేయ్, ప్రపంచంలో ఎవరితోనైనా పెట్టుకో, ఇంట్లో లేడీస్తో పెట్టుకుని బ్రతకలేవు అన్నారు సంతోష్. తెలిసింది డాడీ అంటూ వర్షిణి వైపు నీ పని చెప్తాను అన్నట్టుగా చూశాడు. నువ్వు నన్నేం చెయ్యలేవు అన్నట్టుగా అరుంధతిలా ఫోర్స్ కొడుతూ, నాకు పనిష్మెంట్ ఇస్తావా? నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కళ్ళెగరేసింది వర్షిణి. తల్లిదండ్రులు ఉండడంతో ఇంకేమనలేక రగిలిపోయాడు ఇషాన్. వసుమతి ఇషాన్ని తిడుతోంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో ఆమెను రెచ్చగొడుతూ మరో 4 తిట్లు ఎక్కువగా తిట్టించింది. ఆ మన్నాడు ఆఫీస్లో ఇద్దరూ బిజీగా ఉండి ఒకరినొకరు పట్టించుకోలేదు. నెక్స్ట్ డేనే ప్రొడక్ట్ లాంచింగ్. వర్షిణి ఆ ఏర్పాట్లలో మునిగిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది. మన్నాడు ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉంది. ఇషాన్ వచ్చాడు. అన్నీ చూసి మెచ్చుకున్నాడు. చీఫ్ గెస్ట్ ఎవరో ఎవ్వరికీ తెలియదు. అతని కోసం చూస్తుండగా కారు వచ్చి ఆగింది. ఇషాన్ గబగబా వెళ్ళి కార్ డోర్ తెరిచాడు. ఎవరబ్బా అని ఆసక్తిగా చూసింది వర్షిణి. కార్ దిగిన వ్యక్తిని చూడగానే ఆశ్చర్యపోతూ ఇషాన్ వైపు చూసింది. ఇషాన్ కళ్ళెగరేశాడు. వస్తున్న తండ్రిని చూస్తూ, సచ్చినోడు, నేనిచ్చిన ఐడియా మా ఇంట్లోనే ప్రయోగించాడు అంటూ పళ్ళు పటపటా కొరుక్కుంది. ఇషాన్ పక్కకొచ్చి, మరీ అంత పళ్ళు కొరుక్కోకు, ఊడిపోతాయి, చూడ్డానికంత బాగుండదు మెల్లగా అన్నాడు ఇషాన్. దాంతో అతని వైపు కోపంగా చూసిందామె. చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలుద్దామా అని డిస్కషన్ వచ్చినప్పుడు, ఎప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ లేదా మోడల్సేనా? ఈసారి పేరున్న బిజినెస్ మ్యాన్ని పిలిస్తే బాగుంటుంది, మన ప్రోడక్ట్కి మంచి మైలేజ్ వస్తుందని చెప్పింది. అది ఇషాన్కి నచ్చి సరే అన్నాడు. ఎవరిని పిలుద్దామంటే అది నేను చూసుకుంటానులే అన్నాడు. కానీ ఇలా తండ్రిని పిలుస్తాడు అనుకోలేదు. నా వైపు చూస్తావే, గెస్ట్ని రిసీవ్ చేసుకో అన్నాడు ఇషాన్. వెల్కమ్ డాడీ అనబోయి, సార్ అంటూ బొకే అందించింది వర్షిణి. దాంతో ఆయన చిన్నగా నవ్వారు. వర్షిణి పెదవు ముడిచింది. కూతురి లక్క నవ్వుకున్నారు. ఆయన కూర్చోడానికి సీట్ చూపించి ఇద్దరు స్టేజ్ మీదకి ఎక్కారు. ఇషాన్ మాట్లాడుతూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. మా ప్రోడక్ట్ సక్సెస్ కావడానికి మీ వంతు సహకారం అందించండి. ప్రోడక్ట్ గురించి మిసెస్ అమృతవర్షిణి గారు వివరిస్తారంటూ కూర్చున్నాడు ఇషాన్. అందరికీ నమస్కారం. మా విన్నపాన్ని మన్నించొచ్చిన పాత్రికేయ మిత్రులు కృతజ్ఞతలంటూ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రోడక్ట్ గురించి, దాని నాణ్యత గురించి అందరికీ అర్థమయ్యేటట్టు వివరించింది. మధ్య మధ్యలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ధీటుగా జవాబు చెప్పింది. ఇప్పుడు ప్రోడక్ట్ని స్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ కృష్ణ చైతన్య గారు ప్రారంభోత్సవం చేస్తారంటూ ఆహ్వానించింది. ఆయన స్టేజ్ పైకి వస్తూ నమస్కారం చేశారు. ఇషాన్ ఆయనకు పూలమాల వేసి బొకే ఇచ్చాడు. ఆయన ప్రోడక్ట్ గురించి కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత ఇషాన్ని పొగుడుతూ, ఇంత చిన్న వయసులోనే ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడంటే భవిష్యత్తులో మరింత ఎత్తుకెదుగుతాడు. అతను మరింతగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోడక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు. ఇంతలో విలేకరులు, సార్, మీరు వీళ్ళు బిజినెస్ రైవల్స్ కదా, మరి ఎలా వచ్చారు? చాలా ఆశ్చర్యంగా ఉందే అన్నారు వాళ్ళు. వ్యక్తిగతంగా మా మధ్య ఇంకా కక్షలు లేవు కదా. మేం బిజినెస్ చేస్తున్నాం. మేమే కాదు, ఇలాంటి బిజినెస్ ఎంతోమంది చేస్తుంటారు. వాళ్ళందరూ మా శత్రువులు కారు కదా. ఇషాన్ నన్ను రిక్వెస్ట్ చేశాడు.
కుర్రాడు ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు, కాదనలేకపోయాను. అయినా మా మధ్య పగేం లేదు కదా. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటే ఎటువంటి కక్షలు ఉండవు. అందరూ కలిసిమెలిసి పనిచేస్తూ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక అన్నాడు కృష్ణ చైతన్య. అందుకే ఈయన బిజినెస్లో అందరూ అజాతశత్రువు అంటారు, అందరు మంచి కోరుకుంటారు అనుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇషాన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. కార్యక్రమం అయిన తర్వాత అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయేసరికి టైం పట్టింది. తండ్రితో మాట్లాడే అవకాశమే రాలేదు. భోజనం చేసేటప్పుడు 2 నిమిషాలు మాత్రం ఆయన దగ్గరకు వెళ్ళి, నాకు చెప్పలేదు మీరు వస్తున్నట్టుగా అలగ్గా అంది. ఇషాన్ చెప్పొద్దన్నాడు, నేను సర్ప్రైజ్ చేద్దామన్నాడు, అందుకనే చెప్పలేదన్నాడు కృష్ణ చైతన్య. ముందే చెప్తే మిమ్మల్ని రానియనని పెదవ తెలివితేటలు ఎక్కువే ఉన్నాయి అనుకుంటూ. అయినా మీరెందుకు వచ్చారు డాడీ? రేపటి నుండి మనం బిజినెస్లో పోటీ పడాల్సి వస్తుంది. ఏం బాగుంటుంది చెప్పండి అంది వర్షిణి. ఎందుకు బాగుండదురా? విలేకరులు అడిగినట్టే నువ్వు అడుగుతావే. మనకి వాళ్ళకి శత్రుత్వం లేదుగా. పైగా వాళ్ళు ఇప్పుడు మనకు ఆత్మీయులు. ఇషాన్ అడిగితే నేను కాదనలేకపోయాను అన్నాడు కృష్ణ చైతన్య. ఇంతలో ఇషాన్ వచ్చి, అంకుల్ ఎలా ఉంది, ఏర్పాట్లు నచ్చాయా అని అడిగాడు. చాలా బాగా చేశారు ఇషాన్, వెరీ గుడ్ అన్నారు కృష్ణ చైతన్య. మొత్తమంతా వర్షిణియే చూసుకుంది అన్నాడు ఇషాన్. అవునా బంగారం, చాలా బాగా చేశావు, కూతుని ప్రశంసించాడు ఆయన. థ్యాంక్ యూ డాడీ సంతోషంగా అందామె. ఇషాన్ చెప్పడం మర్చిపోయాను, వర్షిణి ఫొటోస్ ఏవి కూడా మీడియాలో రావడానికి వీల్లేదన్నాడు. ఎందుకు అంకుల్ ప్రశ్నార్థకంగా అడిగాడు. తర్వాత చెప్తాను, ముందు మాత్రం వాళ్ళందరికీ చెప్పు. వర్షిణి ఫోటో ఒక్కటి కూడా బయటకు రావడానికి వీల్లేదన్నాడు. సరే అంకుల్ నేను చూసుకుంటాను అన్నాడు ఇషాన్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.